Ready to move in premium triplex villas at Kollur APR projects. పంచాయతీలకు ప్రథమ పౌరుడిని ఎన్నుకునే రోజుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే విషయంపై కార్యకర్తలతో చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఊపులో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికలు ముగియగానే ఎన్నికల కోడ్ ఎత్తివేస్తారని, అటు వెంటనే వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదన్న భావనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తయితే 4.5 ఏళ్లు ఎలాంటి ఎన్నికలు ఉండబోని, అభివృద్ధికి తగిన సమయం దొరుకుతుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకే అవకాశాలు ఇస్తామని తెలిపారు. కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానట్టయితే ఇందిరమ్మ అభివృద్ధి కమిటీలో చోటు కల్పించి తగినంత వేతనం అందిస్తామని చెప్పారు. అయితే సీఎం రేవంత్ చేసిన ఈ ప్రకటనను బట్టి చూసినట్టయితే జూన్ నెలలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన విన్న కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అదే ఊపులో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని కార్యకర్తలు భావించారు. కానీ సీఎం రేవంత్ మాత్రం పాలనపై పట్టు పెంచుకునేందుకు సమయం తీసుకున్నారు. పంచాయతీలను స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించారు. 6 హామీల అమలుకు ఇందిరమ్మ కమిటీలు నియమించే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అటు సర్పంచ్ల ఎన్నిక అవగానే అభివృద్ధిని జెట్ స్పీడ్ లో తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఏవైనా మే, జూన్ నెలల్లో పల్లెల్లో ఎన్నికల సందడి కనిపించబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.